ఇంతలో మీనా ఉండి బాలుని, "పోనీ మీరు వెళ్ళండి. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకొనే నేను వస్తాను" అని అంటుంటే, అప్పుడు బాలు, "నిన్ను చూసుకోవడానికే ఒకరు కావాలి. మళ్ళీ నువ్వు ఇంకొకరిని చూసుకోవడమా? అదంతా కాదు గానీ పద మనం వెళ్ళి అడుగుదాం ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో" అని వెళ్తూ ఉంటే, ఇంతలో రోహిణి బయటకి వస్తూ, "వీళ్ళింకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళలేదా?" అని అనుకుంటూ ఉంటే బాలు, మీనాలు రోహిణిని చూసేస్తారు. ఇంతలో బాలు ఉండి, "అదేంటి నువ్వింకా వెళ్ళలేదా?" అని అంటుంటే, అప్పుడు రోహిణి ఉండి, "లేదు, మీరు ఆ బాబుకి గాయమైందని చెప్పారు కదా, చూద్దామని లోపలికి వెళ్ళాను. పాపం గాయం బాగానే అయినట్టుంది" అని అంటుంటే, ఇంతలో బాలు ఉండి, "మరి ఎందుకు మీరు అలా ఉన్నారు?" అని అంటే, అప్పుడు రోహిణి, "లేదు, తిరిగి తిరిగి బాగా టైర్డ్ అయిపోయాను" అని అంటుంది. ఇంతలో బాలు ఉండి, "ఆ పెద్దావిడ ఒక్కతే ఏం కాదు, ఎవరో మేనత్తుందంట. వీళ్ళిద్దరిని ఇక్కడ వదిలేసి వెళ్ళి దుబాయ్లో ఉందంట. అయినా ఆవిడ కూడా మా మనోజ్ గాడిలాగానే స్వార్థపరురాలయ్యుంటుంది" అని అంటుంది. ఇంతలో రోహిణి ఉండి, "మరి మీరు ఇంకా వెళ్ళలేదేంటి?" అని అంటుంటే, అప్పుడు మీనా ఉండి, "మేమిప్పుడే టాబ్లెట్స్ తీసుకుని వస్తున్నాము" అని అంటుంది. అప్పుడు బాలు, "అవును, ఎందుకు పార్లరమ్మా?" అని అంటే, "ఆహా ఏం లేదు, ఊరికేనే అడిగాను" అని రోహిణి అంటుంది. మీనా జ్వరంతో ఉంది కదా, రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అడిగాను అంతే అని అంటుంటే, అప్పుడు మీనా ఉండి, "లోపలికి వెళ్ళి బాబుని ఎప్పుడు డిశ్చార్జ్ చేశారో తెలుసుకొని వెళ్తాము" అని చెప్తుంది. ఇంతలో బాలు ఉండి, "పాపం వాళ్ళ అత్త ఉంది కదా, ఆవిడ నెంబర్ తీసుకొని తన సుఖం తను చూసుకొని వెళ్ళిపోయింది అని చెడామడా తిడదామని అనుకుంటున్నాను" అని అంటుంటే, అప్పుడు రోహిణి కోపంగా గట్టిగా, "నీకెందుకు" అని అంటుంది. అప్పుడు బాలు, మీనాలు షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు రోహిణి కవర్ చేస్తూ, అదే, కాకపోతే మనకెందుకు ఇవన్నీ చెప్పండి, అయినా ఆవిడ అక్కడ సంపాదించి పంపిస్తేనే కదా వీళ్ళిక్కడ సుఖంగా బతుకుతున్నారు" అని అంటుంటే, అప్పుడు బాలు ఆశ్చర్యంగా చూస్తూ, "అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు పార్లరమ్మా" అని అడుగుతాడు. అప్పుడు రోహిణి కవర్ చేస్తూ, "ఇందాకే ఆవిడ గారు చెప్పారు నాకు. సరే, నాకు పనుంది వెళ్తాను" అని అంటుంది. ఇంతలో రోహిణి ఉండి, "సరే, మీకేమైనా పనులుంటాయి, ఇక వెళ్ళండి" అని అంటుంటే, అప్పుడు మీనా, "అయినా మాకేం పనులుంటాయి, కూలి పని చేసుకుని బతికే వాళ్ళము, మీలాగా బిజినెస్ చేసే వాళ్ళం కాదు కదా, మీరంటే బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి మీకు బోలెడు పనులుంటాయి, మీరు వెళ్ళిపోండి" అని అంటుంది. ఇంతలో బాలు ఉండి, ఆగండి పార్లరమ్మ, మీరు వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా నా కార్ది కార్డు అంటించండి" అంటూ కార్డిస్తాడు. అప్పుడు రోహిణి ఉండి, "కారు నడుపుతూ కూడా కార్డులు బాగానే మెయింటైన్ చేస్తున్నావు నువ్వు" అని అంటుంటే, అప్పుడు బాలు, "అయినా మీ ఆయన బిజినెస్ చేయకముందుకే కార్డులు మెయింటైన్ చేయలేదా, అలాగే అనుకో" అని అంటాడు. ఇంతలో రోహిణి వెళ్ళిపోయిన తర్వాత బాలు, "ఇద్దరికిద్దరం బాగా సమాధానం చెప్పాం" అని అంటుంటే, అప్పుడు మీనా ఉండి, మరి వాళ్ళిద్దరికిద్దరు మనల్ని ఇన్సల్ట్ చేయలేదా, అందుకే ఇలా" అని అంటుంది. ఇంతలో బాలు, మీనాలు లోపలికి వెళ్తారు. అప్పుడు రోహిణి వాళ్ళమ్మ, "మీరింకా వెళ్ళలేదా" అని అడుగుతుంది. అప్పుడు బాలు, మీనా, "లేదు, మీనాకి టాబ్లెట్స్ తీసుకొని బాబుని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకొని వెళ్దామని మా వదిన, అదే పార్లరమ్మ ఇక్కడికి వచ్చిందా, వచ్చి పలకరించి వెళ్ళిందా" అని అడుగుతాడు. ఇంతలో మీనా ఉండి, "నాన్న చింటూ, చింటూ" అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు బాలు, "ఉండు, నేను లేపుతా చింటూ" అని గట్టిగా అంటుంటే, అప్పుడు మీనా ఉండి, "ఉండండి, మీ అన్నయ్యను లేపినట్టు లేపడం కాదు, పసిపిల్లాడు, ఆగండి" అని అంటే, అప్పుడు బాలు, "అవును కదా" అని అంటూ ఉంటే, ఇంతలో మీనా, "నాన్న చింటూ, లే నాన్న" అని అంటుంటే, అప్పుడు ఆ బాబు, "నానమ్మ, నానమ్మ" అంటూ భయపడుతూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ, "ఇక్కడే ఉన్నాను బాబు, నువ్వేం భయపడకు" అని అంటుంటే, అప్పుడు ఆ బాబు, "నానమ్మ, నాకేం కనిపించడం లేదు నానమ్మ, అంతా చీకటిగా ఉంది" అని అంటాడు. "నాన్న, ఏం కాదు, నీ కంటికి చిన్న దెబ్బ తగిలింది, మందు పెట్టి కట్టారు, 2 రోజుల్లో విప్పేస్తారులే" అని అంటుంటే, అప్పుడు నానమ్మ, "నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" అని చింటూ అంటే, అప్పుడు మీనా ఉండి, "ఏం కాదులే నాన్న, కొంచెం ఓర్చుకో" అని అంటుంది. అప్పుడు ఆ బాబు, "ఎవరు" అని అంటే, అప్పుడు వాళ్ళ నానమ్మ, మీనా వాళ్ళ, అదే, మన మీనా ఆంటీ అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు, "రేయ్ చిన్నోడా, నేను నిన్ను కారులో ఎక్కించుకొని తిప్పాను గుర్తుందా" అని అంటుంటే, అప్పుడు ఆ బాబు, "అంకుల్" అని అంటుంటే, "అవును, నేనే, బాలు అంకుల్నే, నీకేం భయం లేదురా, నేను, మీనా ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాము, ధైర్యంగా ఉండు" అని అంటుంటే, అప్పుడు ఆ బాబు, "ఆంటీ, అంకుల్, మీరు ఇక్కడే నాతోనే ఉండండి" అని అడుగుతాడు. ఇద్దరు ఇక్కడే ఉండండి, నాకు భయంగా ఉంది, బాగా నొప్పిగా ఉంది అని అడుగుతుంటే, అప్పుడు మీనా,
మీనా అమ్మ నాన్న ఉండుంటే వీడికి ఇప్పుడు ఇంత భయము బాధ ఉండేది కాదేమో అని అంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి నాన్న చింటూ ఇప్పుడు నీకెలా ఉంది అని అంటుంటే అప్పుడు ఆ బాబు నొప్పిగా ఉంది, నాకేం కనిపించట్లేదు, అంతా చీకటిగా ఉంది అని చెప్తాడు. ఇంతలో డాక్టర్ ఉండి తగ్గిపోతుంది, నువ్వు నీ ఫ్రెండ్స్తో దాగుడు మూతలు ఆడుతావు కదా, అలా ఆడుతున్నాననుకుని ఈ 2 రోజులు కొంచెం ఓపిక పట్టు, అదే తగ్గిపోతుంది అని చెప్తాడు. ఈ 2 రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తాము, ఇవాళ డిశ్చార్జ్ రాస్తున్నాము, వెళ్ళిపోండి, మళ్ళీ ఎల్లుండి తీసుకుని రండి. ఇంతలో మీనా ఉండి తినడానికి ఏం పెట్టొచ్చు డాక్టర్ అని అంటే అప్పుడు ఆ డాక్టర్ ఏదైనా పెట్టొచ్చమ్మా అని చెప్తాడు. ఇంతలో రోహిణి వాళ్ళమ్మ ఫోన్ తీసుకుని అమ్మ నేను ఊర్లో డాక్టర్ గారి అమ్మకి చెప్పొస్తాను అని మీనాకి చెప్పి బయటికి వెళ్ళి రోహిణికి కాల్ చేస్తుంది. కాల్ చేసి అమ్మ రోహిణి ఇవాళ చింటూని డిశ్చార్జ్ చేస్తున్నాం అంటున్నారు, నేను ఊరికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్తుంది. ఎందుకమ్మా వెళ్ళడం, మళ్ళీ 2 రోజుల్లో ఇక్కడికే రావాలి కదా, అటు ఇటు ఎందుకు, ఈ 2 రోజుల బిల్లు నేను కడతాను, నేను నైట్కి కూడా అక్కడికే వస్తాను, ఇక్కడే ఉంచు, డిశ్చార్జి ఏమొద్దు అని చెప్తుంది. ఇంతలో వాళ్ళ అమ్ముండి ఎందుకులే అమ్మ వెళ్తామని అంటుంటే అప్పుడు రోహిణి ఉండి అయ్యో చెప్పేది వినమ్మా, అటు ఇటు వద్దు, వాళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉన్నారా అని అంటుంటే అప్పుడు వాళ్ళమ్మ ఇంకా ఉన్నారమ్మా అని చెప్తుంది. అక్కడే ఉంచు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ సరే అంటూ లోపలికి వెళ్ళి మీనా బిల్లు కట్టేశాను అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ బాబు ఎలాగో 2 రోజులలో కట్లు విప్పుతామంటున్నారు కదా, అంత దూరం బాబుని తీసుకొని మళ్ళీ రావడం అంటే ఇబ్బంది అవుతుందేమో, ఈ 2 రోజులు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం అని చెప్తుంది. అప్పుడు బాలు ఈ మందుల వాసన ఇదంతా ఇక్కడ బాబుకి ఇబ్బందిగా ఉంటుంది, పోనీ మా ఇంటికి వెళ్దాం అని అడుగుతాడు. ఇంతలో రోహిణి వాళ్ళమ్మ ఉండి మీ ఇంటికా అని అంటే అప్పుడు మీనా అవును మా ఇల్లు ఎలాగో దగ్గరనే ఉంది కదా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా వచ్చి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ షాక్ అయ్యి టెన్షన్ పడుతూ వద్దు మీనా, అంతమంది ఉండే ఆ ఇంటికి మళ్ళీ మేము వచ్చి ఉండటం పద్ధతి కాదు అని అంటుంటే అప్పుడు బాలు ఏమంటున్నారండి, మీరు మా ఇంట్లో వాళ్ళు అనుకోండి, ఉన్న దానిలో అందరం తింటాము, ఉన్నదే తింటాము, అందరం ఒకచోటే ఉంటాము, అందులో ఇబ్బంది ఏముంది అని బాలు అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ వద్దు బాబు నీకు ఇబ్బందిగా ఉండకపోవచ్చు కానీ ఇంతలో బాలు ఉండి ఇంకేం మాట్లాడకండి, చింటూ మా ఇంటికి వెళ్దామా అని అంటే అప్పుడు ఆ చింటూ ఉండి అలాగే అంకుల్ మీ ఇంటికే వెళ్దాం అని అంటాడు. అప్పుడు రోహిణి వాళ్ళ ముండి అది కాదు బాబు అని అంటుంటే ఇక మీరేం చెప్పకండి అని అంటాడు. అప్పుడు రోహిణి వాళ్ళమ్మ నా మాట వినండి బాబు అని అంటుంటే అప్పుడు మీనా ఉండి ఇక ఆయన మాట ఇచ్చాడంటే మీ మాట వినేదే లేదు, వెళ్దాం పదండి అని అంటుంది. ఇంకేమైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం లేండి పదండి అని అంటూ వెళ్తారు. ఇంకోవైపు రోహిణి వాళ్ళమ్మ కాల్ చేస్తూ ఉంటే వాళ్ళమ్మ కాల్ లిఫ్ట్ చేయదు. అప్పుడు రోహిణి ఇన్నిసార్లు కాల్ చేస్తున్న అమ్మ కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి. ఇంతలో మనోజ్ వచ్చి రోహిణి దగ్గరికి భోజనం చేద్దాం రా రోహిణి ఆకలిగా ఉంది అని అంటుంటే అప్పుడు రోహిణి నాకొద్దు మనోజ్ నువ్వు వెళ్ళి తిను అని అంటుంటే అదేంటి హాస్పిటల్స్ అన్నీ తిరిగి వచ్చావు కదా, పద వెళ్దాం తిందాం అని రోహిణి చేయి పట్టుకుంటాడు. అప్పుడు రోహిణి కోపంగా చేయి విదిలించుకొని అందుకే తిరిగి తిరిగి అలసిపోయాను, నాకు ఆకలిగా లేదు, వెళ్ళి తినమని చెప్తున్నాను అని కోపంగా అంటుంది. అప్పుడు మనోజ్ ఎందుకలా మాట్లాడుతున్నావు, ఒంట్లో బాగోలేదా అని రోహిణిని పట్టి చూస్తాడు. అప్పుడు రోహిణి నాకు బాగానే ఉంది, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని అంటుంటే అప్పుడు మనోజ్ ఉండి ఏమైంది నీకు, బయటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అంత కంగారుగా కనిపిస్తున్నావు అని అంటుంటే అప్పుడు రోహిణి ఇప్పుడేంటి నేను వచ్చి తినాలి అంతే కదా, సరే నువ్వు వెళ్ళు నేను వచ్చి తింటాను అని చెప్తుంది. అప్పుడు మనోజ్ సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ప్రభావతి ఉండి రండి రా భోంచేద్దాం అని అంటూ ఆ మీనా చేసిన పనికి మీరందరూ కడుపుతో ఖాళీగా ఉన్నారని నేనే కష్టపడి వండాను రా అని అంటుంది. ఇంతలో సత్యం ఉండి నేను కష్టపడి తిన్నాను, మీ అమ్మ వంట బాగా చేస్తే కదా అని అంటాడు. మీ అమ్మ వంటలు చేయడం కూడా మర్చిపోయింది అని చెప్తాడు. ఇంతలో శృతి ఉండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంకుల్, డేర్ చేయాల్సిందేనా అని అంటే అప్పుడు సత్యం ఉండి డేర్ చేయాల్సిందే కదా, మరి కష్టపడి వండింది కదా అని అంటాడు. ఇంతలో మనోజ్ ఉండి ఏ పార్కులోనో పడుకొని ఉంటారు అని అంటే అప్పుడు రవి ఉండి అన్నయ్య అది నువ్వు కదన్నయ్య చేసేది అని అంటే అప్పుడు మనోజ్ ఉండి రే నేను బిజినెస్ మ్యాన్ని అంటే అప్పుడు రవి అన్నయ్య జెంటిల్మెన్ అని అంటూ ఉంటే ఇంతలో మీనా బాలులు వస్తూ ఉంటారు. అప్పుడు ప్రభావతి వచ్చిందయ్యా వయ్యారి, లేదు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను లేండి అని అంటుంటే అప్పుడు ప్రభావతి మీనా ఉండి మీరు లోపలికి రండి అని అంటుంటే నువ్వు పిలిస్తే గాని మీ ఆయన లోపలికి రారా అని అంటుంటే అప్పుడు మీనా వచ్చేది మా ఆయన కాదులేండి అని అంటూ ఉంటే ఇంతలో రోహిణి వాళ్ళమ్మ లోపలికి వస్తుంది.
ఇంతలో సత్యం ఉండి అదేంటమ్మా అక్కడే నిల్చొని ఉన్నారు లోపలికి రండి అని అంటుంటే ఇంతలో రవి ఉండి ఈవిడ బామ్మగారి ఊరిలో పక్కూరిలో ఉంటారు కదా అని అంటుంటే అప్పుడు మీనా అవును రవి అని చెప్తుంది. ఇంతలో రోహిణి ఉండి మా అత్తింటి చుట్టం కాదు మా పుట్టింటి చుట్టం కాదు ఈవిడ గురించి ఏంటి చెప్పేది అని అంటుంది. ఇంతలో బాలు చింటూని ఎత్తుకుని లోపలికి వస్తాడు. అప్పుడు మనోజ్ ఉండి అయ్యో ఏమైంది వాడికి కంటికి అలా కట్టు కట్టారు అని అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ ఊర్లో చిన్న యాక్సిడెంట్ అయ్యింది బాబు అని చెప్తుంది. ఇంతలో శృతి ఉండి అయ్యో ఇంత చిన్న పిల్లాడు ఎలా తట్టుకుంటున్నాడు అని అంటుంటే మరి ప్రాబ్లం ఏం లేదని అన్నారు కదా డాక్టర్స్ అని అంటే ప్రాబ్లం ఏం లేదన్నారు మామయ్య, రేపు ఎల్లుండి కట్లు విప్పి డిశ్చార్జ్ చేస్తామన్నారు, అప్పటి వరకు మన ఇంట్లోనే ఉంటారని తీసుకొచ్చాను మామయ్య అని మీనా సత్యంతో చెప్తుంది. ఇంతలో ప్రభావతి ఉండి ఏమే నీకు నీ మొగుడికి రూమ్ లేకనే కొట్టుకొని చస్తున్నారు, ఇదేమైనా హోటల్ అనుకున్నావా లేకపోతే హాస్టల్ అనుకున్నావా ఇలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి అని అంటుంది. ఇంతలో సత్యం ఉండి మరి ఇలా తయారయ్యేవేంటి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మానవ ధర్మం అని అంటూ ఉంటే అప్పుడు శృతి ఏంటి ఆంటీ ఇంత కల్చర్లెస్గా బిహేవ్ చేస్తుంది అని అంటుంది. ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ ఉండి నేను కుట్లు విప్పే వరకు హాస్పిటల్లోనే ఉంటానని చెప్పానండి, బాలు మీనాలే వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, నేను ఆ డిశ్చార్జ్ చేసే వరకు హాస్పిటల్లోనే ఉంటానండి, నేను వెళ్ళిపోతాను, నా వల్ల మీరు గొడవలు పడొద్దు అని అంటుంది. ఇంతలో బాలు ఉండి మీరు ఆ హాస్పిటల్లో 2 రోజులు ఉండాలి అంటే బిల్లు తిప్పి తిప్పి వేస్తూ ఉంటారు, అయినా నేను తిరిగి పంపించడానికి కాదు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్తాడు. ఇంతలో సత్యం ఉండి మీరేమనుకోకండమ్మా మా భార్యకి మాట్లాడడం రాదు అని అంటుంటే అప్పుడు బాలు అవును ఈవిడ ఇక్కడే ఉంటుంది అని అంటే అప్పుడు ప్రభావతి ఉండి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఉంచడానికి ఇదేం సత్రం అనుకుంటున్నావా, ఇది నా ఇల్లు అని అంటుంటే అప్పుడు బాలు ఉండి ఇందులో మా నాన్నకి కూడా భాగం ఉంది అని అంటాడు. ఇంతలో ప్రభావతి ఉండి వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందే, తాను దూర సందు లేదు కానీ మెడలో డోలా అన్నట్టు మళ్ళీ ఇంకొకరిని తీసుకొని వచ్చావు అని తిడుతూ ఉంటే అప్పుడు మీనా పాపం వాళ్ళకి ఇక్కడ ఎవరూ లేరు, ఎటుపోతారు అత్తయ్య, మనం తెలిసిన వాళ్ళమే కదా అలా ఎలా వదిలేస్తాం అని అంటుంటే అయ్యో అంత జాలున్నదానవి మీ పుట్టింటికి తీసుకెళ్ళలేకపోయావా అని ప్రభావతి అంటుంది. అప్పుడు మీనా అవును తీసుకెళ్లేదాన్నే, మా అమ్మ ఇలా మాట్లాడుండేది కాదేమో అని అంటుంది. ఇంతలో మనోజ్ కలగజేసుకొని అయినా ఎక్కడికి వెళ్తారమ్మా, వాళ్ళు ఇక్కడే ఉండని, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు అని అంటాడు. ఇంతలో రోహిణి ఉండి కావాలంటే వాళ్ళిద్దరూ మా బెడ్రూమ్లో ఉంటారు అత్తయ్య అని అంటుంటే అప్పుడు శృతి షాక్ అయ్యి ఏంటి రోహిణి నువ్వేనా మాట్లాడేది అని అంటే అప్పుడు రోహిణి ఎవరి మీద జాలి చూపించని మా ఆయన ఈ బాబు మీద చూపిస్తున్నాడు, ఆ బాబు మీద జాలి చూపిస్తున్నాడు, పైగా చిన్న బాబు పాపం అలా ఎలా వదిలేస్తామో అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి అది కాదు మీ అమ్మ అని అంటుంటే అప్పుడు సత్యం ఇంకొక మాట మాట్లాడావంటే నీ బట్టలు తీసుకెళ్ళి బయట పడేస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, అయినా ఇంటికి సాయం కోసం వచ్చిన వాళ్ళని ఇలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అని అంటాడు. రే వెళ్ళి బాబుని ఎత్తుకొని రూమ్లో పడుకోబెట్టరా అని అంటుంటే సరే నేను బాబుని చూసుకుంటానని మీనా అంటుంటే అయ్యో మీనా నీకు జ్వరం వచ్చింది అసలే బాబుతో నేను ఉంటానులే అని రోహిణి అంటుంది. మీనా బాబుని తీసుకువెళ్ళి గదిలో పడుకొని పెట్టుకుంటే ఇంతలో ప్రభావతి వచ్చి ఇదేదో వాడి బాబిల్లు అయినట్టు ఎంత బాగా పడుకున్నాడో చూడు అని అంటుంది. అయినా వాళ్ళకే ఇంట్లో ప్లేస్ లేదంటే మళ్ళీ ఇంకొకరిని తీసుకొని వచ్చారు బుద్ధి లేకుండా, అయినా ఎవరికి పుట్టాడో తెలియదు, వాళ్ళ అమ్మ ఉందో ఎవడెంటనో వెళ్ళిపోయిందో కూడా తెలియదు అని ప్రభావతి తిడుతూ ఉంటుంది. ప్రభావతి రోహిణితో చూడు ఈ దరిద్రాన్ని వెళ్ళగొట్టడానికి నువ్వే నాకు మంచి ఐడియా ఇవ్వాలి, అదే మీనా పూల కొట్టు తీసేయడానికి ఐడియా ఇచ్చావు కదా అలాగే ఇవ్వాలి, ఈ దరిద్రం ఇంకొక క్షణం ఇంట్లో ఉన్నా నేను భరించలేను అని ప్రభావతి అంటుంది.